86వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు చదరం తులసిరామ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులు కష్టాన్ని మనం గుర్తించాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు మా దేవుళ్ళు చదరం తులసిరామ్ 86వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు చదరం తులసిరామ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని మనం గుర్తించాలని తెలిపారు. మనకెలాంటి తుఫాను వచ్చినా ఇంట్లో జాగ్రత్తగా ఉంటాం, కానీ పారిశుద్ధ్య కార్మికులు మాత్రం మన కోసం రోడ్డులు కాలువలు శుభ్రం చేస్తూ వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టి మన కోసం పనిచేస్తుంటారు. అలాంటి వాళ్ళని మనందరం కూడా వారికి సహకరించాలని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారికి ప్రతి ఒక్కరికి సాలువతో సత్కరించి అభినందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నేత మల్ల జగదీష్ గారు, లోకేష్, ప్రజాశక్తి ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కలపాల శ్రీనివాసరావు గారు, స్మార్ట్ స్ప్రాగ్ స్కూల్ యాజమాన్యం, కాలనీ వాసులు, జీవీఎంసీ కార్మికులు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగదీశ్వరరావు, బీఎంఎస్ అఖిల భారత ఉపాధ్యక్షులు. ఈరోజు 86వ వార్డులోనూ ఈ పారిశుద్ధ్య కార్మికులు, అలాగే మలేరియా డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, జీవీఎంసీ వాళ్ళందరికీ కూడా ఈ మధ్య వచ్చినటువంటి తుఫాన్ కార్యక్రమంలో వాళ్ళు చేసినటువంటి అపూర్వమైన సేవలు గుర్తించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు శ్రీ చదరం తులసిరామ్ గారు వారి చేతుల మీదుగా ఈరోజు వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం అనేది చాలా మంచి విషయము. ఆ రకంగా కష్టకాలంలోనూ మనందరికీ సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తులకి మనం గౌరవించడం అనేది ఒక సుకృతము. అటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈరోజు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆయన ఇక్కడ టేకప్ చేసి వాళ్ళందరినీ కూడా సన్మానించారు. ఆ రకంగా ఆయనకి నా తరఫు నుంచి అభినందన తెలియపరుస్తున్నాము. పిల్లలందరికీ కూడా నవంబర్ 14 మరి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు అండి. పిల్లలందరూ కూడా మరి వాళ్ళ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సందర్భంగా ఈరోజు మరి పారిశుద్ధ్య కార్యక్రమం అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళకి అండగా మనం కూడా సపోర్ట్ చేయాలండి. వాళ్ళకి ఏదో మనం చేసేయండి, అది చేసేయండి, ఇచ్చేసేయండి అని చెప్పి ఎవరు ప్రజలు ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు మన ఇంట్లో పని మనం చేసుకుంటున్నాం, వాళ్ళు మన రోడ్లు ఊడుస్తున్నారంటే అది చిన్న విషయం కాదండి. మనం వెళ్ళి రేపు నుంచి మనం చేస్తే ఆ కష్టం ఏంటన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పని అంటే ఏదో జీతం ఇస్తున్నాం కదా, డబ్బులు ఇస్తున్నాను కాదండి, వాళ్ళు చేసే పనిలో శుద్ధత ఉందండి. కాబట్టి వాళ్ళు మనం ఇప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాయకులకు చెప్పండి, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పండి, వాళ్ళు వస్తారు, చేస్తారు. అప్పటికి కూడా మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే అప్పుడు మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాళ్ళని చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళని ఎటువంటి కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళని ఎందుకంటే వాళ్ళు ఈరోజు అలాగే డిపార్ట్మెంట్ శానిటైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారండి వాళ్ళు? ఎందుకంటే రేపు మన ఆరోగ్యం కోసం వీళ్ళందరూ చూస్తున్నారండి. ఈరోజు డ్రైనేజీలు కానీ ఏ సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళే మనకి దేవుళ్ళు అండి. మనకి దేవుళ్ళు ఎక్కడో కనపడరు, మన ప్రత్యక్ష దేవులు మన జీవీఎంసీ కార్మికులే అండి. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకమైన ప్రతి ఒక్కరు కూడా పేరు నమస్కరించి ఎంతోమందిని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు అండి. ఈ చిల్డ్రన్ డే సందర్భంగా మా చదరం తులసిరామ్ గారు ఇంత పెద్ద ఎత్తున పరిశుద్ధ కార్యక్రమాలను తీసుకొచ్చి ఇలాంటి మంచి పనులు చేస్తూ వాళ్ళకి సన్మానాలు చేస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు మా తెలుగుదేశం యూత్ తరఫున మేమందరం చాలా అభినందిస్తున్నాం. తులసిరామ్ గారు ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేసి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ గేటెడ్ కమ్యూనిటీ వీళ్ళందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతారు. నేను చాలా సిటీస్ చూసాను, కానీ వైజాగ్లో మన జీవీఎంసీ వాళ్ళు చేసినట్టయితే ఏ సిటీలోనూ ఉండదు. చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఏదైనా స్కూల్ గురించి కంప్లైంట్ నుండి ఫోన్ చేసినా వెంటనే పంపిస్తారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ పిల్లలకి మలేరియా అవేర్నెస్ కూడా చెప్తున్నందుకు కూడా మీకు చాలా థ్యాంక్స్. ఎవ్రీ టైం నేను చూస్తాను, ఇంటికి వస్తారు, స్కూల్కి వస్తారు, వాటర్ స్టోరేజ్ ఉందా మేడం అని అడుగుతారు. ఇలా అయితే మనకి హైదరాబాద్లో కానీ ఎక్కడా కూడా ఉండదు. మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్ యూ.